హలో అండి. మేము మొన్న శ్రీశైలం మహానంది యాగంటి ట్రిప్పులో భాగంగా మంత్రాలయం నుంచి యాగంటి వెళ్ళే మార్గంలో ఆదోని కొండల మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందంటే చూద్దామని మేము వెళ్ళాము. ఇది కొంచెం ఘాట్ రోడ్ ఉన్నది, పైకి మేము వెళ్తున్నాము. కానీ చుట్టూ కొండలు, ఆ కొండలు కూడా ఎర్రటి కొండలు చూడండి. ఆ కొండల మధ్య కొంచెం దూరం ఘాట్ రోడ్, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉండేది ఘాట్ రోడ్డు. అక్కడికి వెళ్తుంటే చుట్టూ క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మొన్న ట్రిప్లో మేము ఇలాంటివి చాలా కవర్ చేసాము. మేము ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా ఆ మధ్యలో ఎలాంటి ఫేమస్ టెంపుల్స్ ఉన్నా కూడా మొత్తం మేము తప్పక చూస్తాం, ఏది మిస్ కానియకుండా. ఎందుకంటే మేము ఆ ఏరియా వెళ్ళాము అంటే అక్కడ ఉన్న టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ మొత్తం చూడాలని చెప్పి నేను ముందుగానే ఫిక్స్ అవుతాను. అక్కడికి వచ్చినాక చూడండి ఎంత మంచి ప్లేస్ ఉందంటే, ఆ చెట్ల మధ్య ఎంతో చల్లగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్కి చేరుకోవాలంటే ఇది ద్వారం. ఇక్కడి నుంచి ఒక 580 మెట్లు మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా మనం స్టెప్స్ ఎక్కాల్సిందే. కానీ ఎక్కే మార్గం మొత్తం భలే అద్భుతంగా, రమణీయంగా, అన్ని కొండలు, ఆ గుట్టలు చుట్టూ కూడా మళ్ళీ ఎత్తైన కొండలు ఉన్నాయి. ఆ కొండల మీద కూడా గుళ్ళు, టెంపుల్స్ ఉన్నాయి. ఈ మొత్తం మా బ్యాచ్. అయితే మా బ్యాచ్ మెట్లు చూడంగానే వీళ్ళకి భయం పట్టుకుంది, వామ్మో ఇన్ని మెట్లు ఎక్కాలా అని. అయితే ఫ్రెండ్స్, ఈ పిల్లల కన్నా కూడా నేను, మా ఆవిడే చాలా ఫాస్ట్గా ఉన్నాం. ఎంత పెద్ద కొండలైనా సరే మేము రొప్పకుండా ఎక్కుతున్నాం. కానీ ఈ పిల్లలు అల్లాడిపోతున్నారు ఎక్కడానికి. చూడండి, ఆ కొండలు చూస్తే భలే ఆనందంగా ఉంది. ఇది అయితే నాకు భలే ఆశ్చర్యం కలిగించింది. ఆ రాయే ఆంజనేయ స్వామి ఆకారంలో ఉంది ఫ్రెండ్స్. పైన ఇలాంటి కొలలు కూడా ఉన్నాయి. అయితే ఈ కొండ మీద ఎదురుగా రాజుల కాలంలో మనకి ఏదో బురుజు ఏదో అంటారు చూడండి, అలాంటి కోటలు ఉన్నాయి. ఇది ఒకప్పుడు ఒక వెలిగిన కొండలాగా మనకి అక్కడ కనబడుతుంది. మా బ్యాచ్ పాప నడవలేక కూర్చున్నారు. కొంతమంది చూడండి నడవడానికి అల్లాడిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో వండుకోవడం, తినటం, పండుకోవడం, ఎవరికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల అల్లాడిపోతున్నారు చూడండి. చివరికి చిన్నపిల్లలు కూడా ఎక్కడానికి బాధపడిపోతున్నారు. ఇది ప్రసన్న ఆంజనేయ స్వామి. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి గుడి అయితే ఉండదు, ఓపెన్గానే ఉంటారు. కానీ ఒక అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్. మీరు కనుక అటు వెళ్తే కంపల్సరీ మంత్రాలయం నుంచి యాగంటికి దగ్గరలో ఈ ఆదోని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది. మీరు తప్పక చూడవలసిన ప్రదేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.